మనం కదిలించబడుతున్నాం. చీటికి మాటికి రోజున కదిలించబడుతున్నారు. సంఘం మీద అడగడము, సంఘం మీద కొనగడము, సేవకుల మీద అడగడము, సేవకుల మీద అడగడము, విశ్వాసుల మీద అడగడము, పరిచర్య మీద అడగడము, ప్రార్థన మీద అడగడము, ఆరాధన మీద అడగడం, భోజనం మీద అడగడం. ఇవన్నిటి మీద అడగడాన్ని బట్టి నువ్వు సాతానుకు అవకాశం ఇస్తున్నావు. జాగ్రత్త. నువ్వు నీతి మంతుడు అయితే ఎన్నడూ కదిలించబడవని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నువ్వు అలుగుతున్నావు అంటే నువ్వు సాతానుగా చోటిస్తున్నావు. నువ్వు సాతానుగా నీ ఇంట్లో చేర్చుకుంటున్నావని, సాతానుకు అవకాశం ఇస్తున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకడని వాక్యం సెలవిస్తుంది. నువ్వెందుకు ఈ రోజున అపవాదికి చోటిస్తున్నావు? నీ జీవితంలో ఎందుకు నీ జీవితంలో అపవాదిగానికి ఛాన్సులు ఇస్తున్నావు? ఎందుకు నీ జీవితానికి